ఎట్టకేలకు ఊహించినట్లే పులివెందుల ఫలితాలు వెల్లడైన ఒంటిమిట్ట ఫలితాలు కూడా దగ్గరలో టీడీపీ గెలుపుకు దగ్గర అయింది. ఇవాళ మనకు ఆగస్టు 14 నాడు మధ్యాహ్నం మాట్లాడుకున్న క్రమం చూసుకుంటే ఒక ఎన్నిక ఫలితం తేలిపోయింది. జెడ్పీటీసీ పులివెందుల ఫలితం తేలిపోయింది. ఇందులో ముఖ్యంగా పులివెందులలో 6 పంచాయతీలు ఉంటే మొత్తం కలిపిన ఓట్లలో పోలైన ఓట్లు లెక్క పెట్టుకుంటే మనకు ఇవాళ ఫలితం తేలిపోయిన క్రమంలో 6,735 ఓట్లు టీడీపీకి వచ్చినాయి. అభ్యర్థి లతారెడ్డికి 683 ఓట్లు, కేవలం 10% కూడా పడలే ఆ లెక్కనైతే. ఇంకొక 20-30 ఓట్లు అయితే 10% అయ్యేది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పడ్డాయి. 6,052 ఓట్ల మెజార్టీతో లతారెడ్డి టీడీపీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్య విజయంగా వీలు పేర్కొంటుంటే పూర్తిగా ప్రజాస్వామ్యం హరణం అయిపోయింది, నాశనం అయిపోయింది అని వాళ్ళు అంటున్నారు. ఇప్పటిదాకా జెడ్పీటీసీకి 30 ఏళ్ళుగా జెడ్పీటీసీ పుట్టినప్పటి నుంచి అక్కడ ఎన్నిక జరగలేదు. ఈసారి ఎన్నిక జరిగింది, ఏకగ్రీవ ఎన్నిక జరిగింది, పోలింగ్ జరగలేదు. ఇవాళ పోలింగ్ జరిగింది. పెద్ద ఎత్తున వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత విమర్శలు, కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, 400 పైగా కేసులు ఇరుపక్షాలు నమోదు చేసుకోవడం జరిగింది. వైనాట్ కుప్పం అని వాళ్ళంటే ఇప్పుడు వైనాట్ పులివెందుల అని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేశారు. అలా చాలా గందరగోళాల మధ్య ఎన్నిక జరిగింది. రీపోలింగ్ కూడా 14 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ కూడా నిన్న చేశారు. అవన్నీ కలుపుకొని ఇవాళ లెక్క పెడితే ఈ ఉన్న 6,000 చిల్లర ఓట్లలో పూర్తిగా పోలైన ఓట్లలో చూసుకుంటే నేను చెప్పిన మెజార్టీతో 6,052 ఓట్ల మెజార్టీతో గెలిచింది. కేవలం 10% ఓట్లు కూడా వైసీపీ దక్కించుకోలేకపోయింది. మేము అధికారంలో లేం కదా, మొత్తం రిగ్గింగ్ చేశారు, మేము బహిష్కరించాము ఓట్లు, అది గెలిపేనా అని వీళ్ళు అంటున్నారు. మొత్తం మీద ఇటుపక్క ఒంటిమిట్ట ఎన్నిక కూడా సుమారు ఎక్కువ ఓట్లు ఉన్నాయి అక్కడ. కనుక ఇప్పటికే 4,000 చిల్లర ఓట్ల మెజార్టీతో ఉన్నాం కనుక మిగతా అన్నీ వాళ్ళు లెక్క పెట్టినా 4,000 లేవు కదా లెక్క పెట్టేటివి. కనుక సమస్య లేదు, అక్కడ కూడా మేమే గెలిచామని కూడా టీడీపీ అంటుంది. గెలుపోవటం పక్కన పెట్టండి, ప్రజాస్వామ్యం ఆహ్వానించడం 2 పార్టీలు చేసినాయి ఆనాటి నుంచి ఈనాటి దాకా. నేను ఏమంటున్నానంటే పులివెందులలో ఈ 30 ఏళ్ళుగా జెడ్పీటీసీకి ఏకగ్రీవం ఎన్నిక జరుగుతుంది. ఏకగ్రీవం అంటే ఏంటిది? నయానో భయానో సామధాన భేద దండోపాయాలతో బెదిరించి ఓటు స్వంతం చేసుకునే సందర్భం చూసాం మనం. ఒక్క పులివెందులే కాదు, గతంలో వైసీపీ హయాంలో సుమారు 70% పైగా పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్తులు ఇవన్నీ కూడా కైవసం చేసుకునే సందర్భం ఏకగ్రీవంగా, చాలా వరకు ఏకగ్రీవంగా కైవసం చేసుకునే పరిస్థితి చూసాం. అంటే భర్త ఉన్నవాడితే బర్రె, కర్ర ఉన్నవాడితే గొర్రెలాగా ప్రభుత్వాలు ఏమి మారినా గత 11 ఏళ్ళుగా విభజిత ఆంధ్రప్రదేశ్లో అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, ఇప్పుడు ఇంకా ఎక్కువ. విభజిత ఆంధ్రప్రదేశ్లో కులగజ్జి, అట్లాగే పార్టీల పరంగా కులాల పరంగా చీలిపోవడం, దీంతో పెద్ద ఎత్తున ఎవరు గెలిస్తే వారు అధికారం సాగించుకుంటున్నారు. దానికి అనుగుణంగానే పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి చూపించుకుంటూ పోలీసులు చివరికి అధికారులు జైలుకి వెళ్తున్నారు, కానీ రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళడానికి చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏమైంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమైంది, చివరికి రేపొద్దున ఇంకేం జరుగుతుంది, ప్రభుత్వాలు మారినప్పుడు ఏం జరుగుతాయి, పార్టీలు మారినప్పుడని అర్థం చేసుకోలేకపోతున్నారు. అధికారులు కూడా వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తే మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో తమిళనాడు పోలిక ఎక్కువ ఉండేది. తమిళనాడు లాగా కొంచెం భావోద్వేగ రాజకీయాలు, భావోద్రేకంగా మారే రాజకీయాలు ఉండేవి, అభిమానం ఎక్కువ ఉండేది, కులగంజి ఎట్లాగా ఉన్నది. కానీ ఇప్పుడు దాన్ని దాటి బీహార్ రాజకీయం, పశ్చిమ బెంగాల్ రాజకీయాలు కనపడుతున్నాయి. తన్నుకోవడం, చంపుకోవడం, కొట్టుకోవడం ప్రతిదీ కూడా జరుగుతున్న సందర్భం చూస్తుంటే గత 11 ఏళ్ళుగా 2 ప్రభుత్వాలు 2 సార్లు, ఒకనాడు తెలుగుదేశం కూటమి, తర్వాత ఇటు పక్కన వైసీపీ, తర్వాత మన తెలుగుదేశం కూటమి వచ్చింది, ఇప్పుడు బీజేపీ జనసేనతో. ఈ వచ్చిన సందర్భం చూసుకుంటే అధికారంలో రాగానే మొత్తం విరవీగుతున్నారు, మా అంత గొప్పవాళ్ళు లేరనుకుంటున్నారు. అధికారం పోగానే కునారిల్లిపోతున్నారు. అందుకనే కేవలం 2 జడ్పీటీసీలు, ఒకటి 6 పంచాయతీలు, ఒకటి 13 పంచాయతీల జడ్పీటీసీల కోసం ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రుల స్థాయిలో ఆరోపణ చేసుకోవడం, అది నీచంగా చేసుకోవడం కూడా జరుగుతుంది. నేను ఇద్దరిని తప్పుపడుతున్నాను. అందులో భాగంగానే పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయింది అనడానికి, అరే నా కొడుకులారా మిమ్మల్ని పిట్టలను కాల్చి పడేస్తాను ఇక్కడే అని చెప్పి ఒక డిఎస్పీ బెదిరించాడు. ఆయనకు అంత అవసరం లేదు, ఆవేశం మాటలు ఎందుకు అవసరం, శాంతి భద్రత కాపాడాలి, డైరెక్ట్గా ఆ పని చేస్తే సరిపోతుంది, మాటలు అవసరం లేదు కదా, మాటలు తూటాలు పేల్చాల్సిన అవసరం లేదు కదా. ఇట్లా రేపొద్దున ఇటువంటి వాళ్ళ పని పడతాం అని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి డీఐజీకి, డీజీపీకి అందరికీ హెచ్చరికలు చేస్తున్నారు. నిజంగా చెప్పానంటే నేను యాజ్ అడ్వకేట్గా ఒక ప్రభుత్వ అధికారిని బెదిరించేదానికి కేసులు ఇద్దరు విపక్ష, అప్పుడేమో లోకేష్ బెదిరించి రెడ్ బుక్ అని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నాడు. వీళ్ళిద్దరి మీద కేసులు ఎందుకు కావడం లేదు?
డైరెక్ట్గా అధికారులను టార్గెట్ చేసుకొని పేర్లతో సహా పెట్టి మిమ్మల్ని మేము వచ్చినాక అధికారంలోకి వచ్చినాక మేము ఎట్లా చేయాలంటే అట్లా చేస్తామని అంటుంటే అధికారం అంటే పాత ఐపీసీ ప్రకారం 353 అవుతుంది, మనకు మన 153 అవుతుంది. అంటే దాని ప్రకారం ఏంటంటే మీరు అధికారుల 150 ప్రకారం మీ అధికారులను బెదిరించడం ఇవన్నీ తప్పు అవుతుంది కదా. అందుకని ఇప్పుడు జరుగుతుంది అదే కదా జరిగింది, మనకు జరుగుతుంది. అధికారులను బెదిరిస్తుంటే ఊరుకుంటున్నారు. అసెంబ్లీ రౌడీ సినిమాను గుర్తు తెచ్చిండ్రు. మొత్తం మీద ఓటుకు పోయిండ్రు, కానీ ఓటు వేసిన వాళ్ళే ఉన్నారా, నిజమైన ఓటర్లే ఉన్నారా, పక్క ఊళ్ళని తీసుకొచ్చారంటే ఖచ్చితంగా పక్క ఊళ్ళని తీసుకొచ్చారు, జరిపారు. ఆనాడు వైనాడు కుప్పం అని మున్సిపాలిటీని కైవసం చేసుకొని అయిపోయింది, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. వైనాడు కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిస్తా బీరాలు పలికిన మన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారు కదా. మీరు 151 కాదు, వైనాడు 175 కాదు, 11కు పరిమితం కావన్నారు. ఆనాడు మున్సిపాలిటీలో బాగా వేసి కుప్పం అయిపోయింది అని అన్నారు. మధ్య యుగాల్లో కదా రాజ్యాల మీద దాడి చేసి ఎదుటివాడిని గెలుచుకుంటే వాళ్ళ పరివారాన్ని, వాళ్ళ ఆడవాళ్ళను చెరబట్టినట్టే ఇవాళ రెండు పార్టీల మధ్యన ఒక రాజకీయ పార్టీలే కానీ మధ్యయుగ రాజుల్లాగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. అందుకనే ఇటుపక్క వైనాడు పులివెందులు అంటే ఇది అంతే. పులివెందులో గెలిచినంత మాత్రాన రేపొద్దున రాష్ట్రం అంతా టీడీపీ గెలుస్తుందా? సమస్య ఇక్కడ వస్తుందంటే వీళ్ళు ఆధిపత్య ధోరణి రాజకీయాలకు ప్రజలు బలవుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళిద్దరి ఆధిపత్య ధోరణికి కొట్లాడుకునే పద్ధతులు చూసుకుంటే ఇది తోడేళ్ల పోరాటాన్ని చూస్తూ చప్పట్లు కొడుతున్న మేక పిల్లలు గుర్తొస్తున్నాయి నాకు. అందరూ మేకల వాళ్ళ అధికార దాహానికి వాళ్ళిద్దరు కొట్లాడుతుంది. ఈ మేకల మందని ఎవరు తిందామనే, అంతకని ఏం లేదు. ఈ పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. దాంతోపాటు వీళ్ళందరూ కూడా పోరాడుతుంది వాళ్ళ కోసం కాదు, వాళ్ళ కోసం వాళ్ళ కోసం పోరాడే క్రమంలో ప్రజల కోసం అయితే కాదు. ప్రజలు చప్పట్లు కొడుతూ మన కేరింతలు కొడుతున్నాం. వారిద్దరి మహాబాహి పోరాటాలు ఎవరి కోసం అంటే ఈ మేకల మందం, ప్రజలనే మేకల మందను ఎవరు తిందాము, ఎవరికి హక్కు కావాలి అని దాన్ని కొట్లాడుతున్నారు. రాజకీయం ఒక లాటరీగా, రాజకీయం ఒక జూదంగా, రాజకీయం ఒక పెద్ద ఎత్తున ఫ్యాక్షనిస్ట్గా మారిన సందర్భంలో ఇవాళ రాజకీయాలు సంస్కరించాల్సిన అవసరం ఉంది. కేవలం చిన్న జెడ్పీటీసీ ఎలక్షన్లు ఇట్లాంటి జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, కేంద్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగ వైఫల్యం కూడా ఈ ఎన్నికల్లో మనకు స్పష్టంగా కనపడుతుంది.